నాసిక్‌లో టీసీఎస్ కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో ఇప్పుడు 'షారుఖ్', 'రజా', 'ఆసిఫ్‌తో' పాటుగా ఈ మహిళ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఇంకా దొరకలేదు. 6గురు దొరికారు. అసలైన హెచ్ఆర్ హెడ్ జంప్ అయ్యుంది. ఈ విషయంలో అసలు ఈళ్ళ మీద కంప్లెయింట్ చేసినటువంటి అమ్మాయి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయట. ఆ అమ్మాయి కంప్లెయింట్ చేయడం ఒక ఎత్తయితే ఆహ్, ఈ ఒక అమ్మాయి ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు విషయం వాంగ్మూలం ఇచ్చింది. ఆ అమ్మాయి 2025 నవంబర్‌లో జాయిన్ అయిందట. నాసిక్ కార్యాలయంలో చేరింది. ఆమెకు పెళ్లి జరిగి కొద్ది రోజులయిందట. ఆమె భర్త పూణేలో ఉండేవాడట. విషయం తెలుసుకుని 'షారుఖ్', 'ఆసిఫ్', 'రజా మెమన్' ఆమెను లక్ష్యంగా చేసుకున్నారట. శిక్షణ సమయంలో ఆమె శిక్షణతో ఏమాత్రం సంబంధం లేని రజా పదే పదే వచ్చి, "నీ భర్త ఎక్కడున్నాడని మీకు బాధగా ఉందా?" అని, లేదా ఒంటరిగా అన్నీ ఎలా చక్కబెడుతున్నావు అని అడిగేవాడట. ఆ తర్వాత రజా, "నీకు పెళ్ళై నెల రోజులైంది, హనీమూన్‌కి ఎక్కడికెళ్ళావు" అంటూ, "అక్కడేం చేసావు" అని అడిగేవాడట. తర్వాత ఈ 'షారుఖ్' వచ్చేటప్పటికి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేక ప్రేమ పెళ్ళా అని అడిగేవాడట. రజానేమో, "నీ భర్తతో నువ్వు సంతోషంగా లేకపోతే మాకు చెప్పు, ఏం చేయాలో ఎలా చేయాలో మేము చెప్తాం" అనేవాడట. వాళ్ళు, "నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండుంటారు, వాళ్ళందరిని ఎట్లా వదిలేసావు" అని కూడా అడిగేవాళ్ళట. ఆఫీసులో ఆమెను ప్లేయర్ అని పిలిచేవాళ్ళట. ఆమె భర్త ఎందుకు రావడం లేదని, పెళ్ళైన వెంటనే ఆమెను ఎలా వదిలేశాడని అడిగేవాళ్ళట. ఒకవేళ వచ్చుంటే ఆమెను ఎప్పటికీ వదిలి వెళ్ళేవాడు కాదనేవాళ్ళట. ఆసిఫ్ వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమె వస్తువులు భుజాన్ని తాకేవాడట. ఓసారి అతను ఆమె నడుమును తాకి, "నీది జీరో ఫిగర్" అన్నాడట. ఓసారి అతను ఆఫీసులో ఆమెను కౌగిలించుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కాకపోతే ఆమె అతను తోసేసింది. ఆసిఫ్ ఆమె లోపల ఏ సైజు బట్టలు వేసుకుంటావు, ఇన్నర్ వేర్స్ అని అడిగేవాడట. వేరొకరితో శృంగారం చేస్తావా, నాతో చేస్తావా, నా గురించి ఏమనిపిస్తోంది అని అడిగేవాడట. "నేను నీ భర్త కంటే మంచోడిని, నాతో బయటికి రా, ఎవరికి తెలియనివని" అనేవాడట. "పెళ్లికి ముందు నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఇప్పుడైనా ఒకళ్ళని సంపాదించుకో, సమస్య ఏంటి, నీకేమైనా శారీరక అవసరాలు ఉంటే నేను వాటిని తీరుస్తాననేవాడట. అలాగే ఆమె తొడ మీద చెయ్యేసి, "నువ్వు నీ భర్త కోసం ఎలా వంట చేస్తావో నా కోసం కూడా అట్లాగే వంట చేయనేవాడట." దీపావళి రోజున అతను ఆమెను చీరలో చూడాలనుకున్నాడు. ఆమెను చీర కట్టుకోవాలని పట్టుబట్టాడట. ఒకరోజు ఆమె చీర కట్టుకున్నప్పుడు అతను ఆమె బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉందని, దాని లేసులు తీసేస్తే అంతా కనిపిస్తుందని కామెంట్ చేశాడట. అతను, "హిందూ అమ్మాయిలు హిజాబ్ ధరించినందుకే అత్యాచారానికి గురవుతున్నారని అనేవాడట. ప్రతిరోజు "ఈరోజు నువ్వు ఏ సైజు నారింజ పండ్లు తెచ్చావని" అడిగేవాడట. ఆమెకు ఫోన్ డైల్ చేయడం నేర్పిస్తున్నప్పుడు అతను చాలా దగ్గరగా వచ్చి తాకేవాడట. ఒకరోజు అతను తన ఆమె చెంప కానించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అభ్యంతరం చెప్పడంతో, "ముందుకెళ్ళడం నీకు ఇష్టం లేదా, నేను నీకు నేర్పిస్తుంది నీకు నచ్చడం లేదా" అని అడిగాడట. ఓసారి ఆఫీసులో, "నువ్వు చాలా అందంగా ఉన్నావని నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నీలో అందం ఏముందో నేను కూడా చూస్తానని" చెప్పి దగ్గర అవడానికి మొదలుపెట్టాడట. ఇది అమ్మాయి ఇచ్చినటువంటి వాంగ్మూలం.